అందరికీ నమస్కారం. నేను చేసిన పొరపాటు మీరు మాత్రం చేయకండే. కొత్తగా తెచ్చిన మల్బరీ మొక్కని నా చేతులారా నేనే చంపుకునే పరిస్థితి తెచ్చుకున్నాను. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ మల్బరీ ప్లాంట్ అనేది చిన్న సైజుగా వచ్చింది. నేను వాటిని నాటుకున్నాను అని చెప్పాను కదా. ఇక్కడ ఏం చేశానంటే, నాటుకునేటప్పుడు ఒక చిన్న పొరపాటు చేశాను. మొక్క బాగానే ఉంది, కొత్తగా చిగుర్లు వస్తున్నాయి, వీటికి సంతోషించవచ్చు. కానీ ఒకవైపు ఏమో ఆకులు అనేది మచ్చలు వచ్చేస్తున్నాయి. ఎందుకు అలా వస్తున్నాయంటే, తనకి ఫంగస్ అనేది అటాక్ అయిందని అది మనకి ఇండైరెక్ట్గా చెప్తుందనమాట. మొక్కలకి ఎప్పుడైనా సరే ఏ ప్రాబ్లం వచ్చినా కానీ లీవ్స్ ద్వారా అవి మనకి చెప్తూ ఉంటాయి. మనం వాటిని చూసి గమనించుకోవచ్చు. ఇక్కడ నేను చేసిన పొరపాటు ఏంటంటే, చక్కగా మొక్క పెరుగుతుంది, హెల్తీగా ఉంటుందని చెప్పేసి పాట్ చిన్న సైజే కదా అని సగం వరకు ఎండిన ఆకులుంటే అవి నింపేసి ఆ పైన మళ్ళీ నార్మల్ సాయిల్ మిక్స్ చేసి ఈ మొక్కని అందులో పెట్టేశాను. అదేనండి నేను చేసిన పొరపాటు. అలా చేయడం వల్ల అది కొంచెంగా కంపోస్ట్ అవుతూ ఉంటుంది కదా. ఆ కంపోస్ట్ అయినప్పుడు ఫంగస్ ఎలాగో ఫామ్ అవుతుంది. ఆ ఫంగస్ అనేది మొక్క కొంచెం నీరసంగా ఉన్నప్పుడు, ఇలా కొంచెం మనము రీపాట్ చేసినప్పుడు తట్టుకోవడం కష్టం అనమాట. వాటర్ కూడా కొంచెం నేను తక్కువగా ఇస్తాను, ఎందుకంటే ఇప్పుడే కొత్తగా నాటిన మొక్క కదా, ఎక్కువగా వాటర్ ఇస్తే మళ్ళీ ఫంగస్ అటాక్ అవుతుందని చూసి జాగ్రత్తగా ఇస్తాను. అయినా కూడా ఫంగస్ అనేది అటాక్ అయింది. మరి ఇప్పుడు ఆ మొక్కను కాపాడుకోవాలంటే ఏం చేయాలి? సాఫ్ ఫంగిసైడ్ని ఇవ్వాలి. ఇది ఎలా ఇవ్వాలంటే, లీటర్ వాటర్కి 2 grams వరకు తీసుకొని మట్టిలో ఇవ్వాలి. మొక్క పైన కూడా స్ప్రే చేయాలి. అంతేకాకుండా మట్టిలో కూడా కొంచెం కలుపుకోవాలి. నేను ఇలా చేయడం మర్చిపోయాను, ఎందుకంటే ఇలా వాటర్లో కలుపుకున్నప్పుడు రిజల్ట్ అనేది కొంచెం ఇన్స్టెంట్గా కనిపిస్తుంది. ఇది కెమికలే కానీ పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. కొంచెం చూసి జాగ్రత్త వాడుకుంటే ఫంగస్ నుంచి మనం ఈజీగా మొక్కలు అనేది కాపాడుకోవచ్చు. మీకు ఇది వాడడం ఇష్టం లేకపోతే మాత్రం ట్రైకోడర్మా విరిడి కూడా వాడుకోవచ్చు. కాకపోతే ఇదేంటంటే కొంచెం ఇన్స్టెంట్గా మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. తప్పదు, మరి అవసరమైనప్పుడు ఇలాంటివి వాడి తీరాల్సిందే. ఇలా కలుపుకొని మొక్క పైన స్ప్రే చేసుకోవాలి, మట్టిలో కూడా ఇవ్వాలి. కంప్లీట్గా వాటర్ బయటకు వచ్చేంత వరకు ఇవ్వాలి. అలా ఇస్తేనే రూట్స్ బాగా తడుస్తాయి అన్నమాట. పైన ఇస్తే కూడా సరిపోదు. ఇలా ఈ ఒక్క మొక్కే కాదండి, మీరు ఏ మొక్క పెంచుకున్నా కానీ ఒకవేళ బాగా ఆకులు ఇలా పండుబడిపోతున్నాయి, మచ్చలు వస్తున్నాయి అని ఉంటే మాత్రం ఈ సాఫ్ ఫంగిసైడ్ని ఇవ్వచ్చు. చాలా చక్కగా వర్కౌట్ అవుతుంది. అయితే 1-2 సార్లు తగ్గకపోవచ్చు. ఇలా ఇచ్చి మళ్ళీ ఒక 2 days గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఇవ్వండి. అలా ఇస్తే చాలా వరకు బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఎప్పుడైనా సరే మీరు నేను చేసిన పొరపాటు మాత్రం అసలు చేయకండి. మొక్కలు నాటుకునేటప్పుడు లైట్ వెయిట్గా ఉంటుంది కదా అని చెప్పేసి కిచెన్ వేస్ట్ అని ఇవన్నీ వేసి మొక్కలు నాటకండి. అలా నాటాలంటే చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి. మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అలా మనము మొక్కలు నాటుకునేటప్పుడు ఏం జరుగుతుందంటే, అది కంపోస్ట్ అయినప్పుడు హీట్ జనరేట్ అవుతుంది. ఆ హీట్ వల్ల కొత్తగా నాటిన మొక్కలు ఆల్రెడీ అవి షాక్లో ఉంటాయి. ఈ హీట్ వల్ల కూడా రూట్స్ అనేది కొంచెం డిస్టర్బ్ అయిపోయి మొక్క ఒక విధమైన షాక్ వెళ్ళిపోయి మెల్లిమెల్లిగా చనిపోయే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. నేను ఈ మిస్టేక్ని గార్డెనింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో చేశాను. మళ్ళీ ఈసారి కూడా రిపీట్ చేశానండి. ఇక్కడ తెలిసి కూడా చేశాను, ఎందుకంటే లీఫ్ కంపోస్ట్ కదా, ఏమి కాదు కదా అనే ఉద్దేశంతో చేశాను. కానీ మీరు మాత్రం ఏది కూడా వెయ్యకండి. నార్మల్ గార్డెన్ సాయిల్ ప్రిపేర్ చేసుకొని మొక్కని అందులో నాటుకోండి. వీటి గురించి కూడా అప్డేట్స్ వస్తాయి. ఒకసారి ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్.